హలో యాసిస్లు చూసారా నేను చేసిన పూరీలు ఎంత బాగున్నాయో. ప్రాసెస్ చూసేద్దామా. మేము నలుగురం కాబట్టి మా నలుగురికి 2 కప్స్ పిండి సరిపోతుంది. నేను గోధుమ పిండే తీసుకుంటాను, దాంతోనే చేస్తాను. కొంతమంది పూరీల పిండి, కొంతమంది మైదా పిండితో చేస్తారు, అది ఆప్షనల్. సో 2 కప్స్ గోధుమ పిండికి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ బాగా పిండిలో కలిపేసేటట్లుగా కలిపేసి, ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని యాడ్ చేస్తూ వేళ్ళతో మసాజ్ చేస్తున్నట్లుగా పిండిని కలుపుకోవాలి. ఇగో ఇలాగా కొంచెం నొక్కితే లోపలికి వెళ్ళాలి, మరీ మెత్తగా ఉండకూడదు. అలా పక్కన పెట్టుకొని ఆ పిండిని ఇప్పుడు ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, గుచ్చితే దిగిపోవాలి స్పూను, అంత సాఫ్ట్గా కొంచెం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను శనగపిండిని లైట్గా ఫ్రై చేసి అందులో వాటర్ పోసి కలుపుకోవాలి, లమ్స్ లేకుండా అనమాట. చూసారా, లమ్స్ ఉన్నాయి, బట్ ఇంకొంచెం మంచిగా స్టిర్ చేస్తే లమ్స్ లేకుండా వస్తుంది. చూసారా, అలా కలుపుకొని దీన్ని కూడా కొంచెం వాటర్ కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం ఎలా కట్ చేసుకోవాలనుకున్నా, నేను ఇలా ఇష్టం కాబట్టి ఇలా కట్ చేశాను. 1 మీడియం సైజు ఆనియన్ పొడవుగా లావుగా కట్ చేసుకోవాలి, లేదు అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మన ఇష్టం ఎలా కట్, బట్ లావుగానే కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేయొద్దు. క్యూబ్స్ అయినా సరే, పొడవుగా అయినా సరే. సో పెద్దగా ఉండే ముక్కలు పూరీలో బాగుంటాయి, నేను ఈ సైజ్ కట్ చేస్తాను, మన ఇష్టము. ఇంకా 1 ఇంచ్ అల్లం తురుము, 1 ఎండుమిర్చి, తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకు. స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజల్లో జీలకర్ర వేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఆవాలు అయితే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా కొంచెం చిట్పట ఆడిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ పీసెస్ ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ పట్టిన తర్వాతకి వెంటనే పసుపు, సరిపోని ఉప్పు వేసుకోవాలి. ఇవి సిమ్లోనే చేసుకోండి ఫ్రై. పసుపు పచ్చివాసన పోయిన తర్వాతకి 1 కప్పు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేసేయాలి. ఇప్పుడు ఇది ఉడికొచ్చేలోపు మనం కలిపి ఉంచుకున్న శనగపిండిని ఆ మధ్యలో బబుల్స్ వచ్చినప్పుడు కలిపి ఒకసారి వేయండి, లేదంటే అడుగులో పిండి ఆగిపోతుంది అనమాట. సో మూత పెట్టేసి అది కూడా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆనియన్స్ని మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ శనగపిండి పడదు మాకు అన్నవాళ్ళు మొత్తం ఇవి ఆలుగడ్డనే వాడుకోవచ్చు. అది కొంచెం మెత్తగా చేసుకొని ఎక్కువ మెత్తగా వేసుకుంటే గ్రేవీలాగా వస్తుందన్నమాట. సో అది ఇప్పుడు వేసేసి ఇలా బుడగలు వస్తున్నప్పుడు అది కూడా వేసేసి మనం సిమ్లో ఉడకబెట్టుకుంటే చూసారా కర్రీ రెడీ. ఇప్పుడు మనం నెక్స్ట్ పూరీలు వేసుకుందాం. మొత్తం పిండిని మసాజ్ చేస్తూ 4 పార్ట్స్ చేశాను. మేము నలుగురం కాబట్టి 4 పార్ట్స్ నాకు ఇలా అలవాటు. మళ్ళీ ఒక్కొక్క పార్ట్ని 4 పార్ట్స్ చేశాను, ఒక్కొక్కరికి 4 పూరీలు అన్నమాట. పూరీలు చూసారా, మధ్యలో చేతి మధ్యలో ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా అన్ని పార్ట్స్ అలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కేటట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా ఫస్ట్ చేతితో ఒత్తుకొని ఆ తర్వాత రోలర్తో ఒత్తితే మంచిగా రౌండ్గా వస్తాయి. నాకు మరీ రౌండ్గా రావు, బట్ పర్లేదు బాగానే వస్తాయి అన్నమాట. ఈ మాత్రం మందంలో చేసుకుంటే చాలు, పర్ఫెక్ట్గా పూరీలు వస్తాయి. అండ్ ఇందులో నేను ఎలాంటి బొంబాయి రవ్వ కానీ ఏమీ వాడలేదు, బట్ స్టిల్ పొంగుతాయి పూరీలు. ఎలాగా అనుకుంటారా, ఇలాగా చూడండి ఎంత బాగా పొంగుతాయో. నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తాను. పూరీలు అయితే పర్ఫెక్ట్గా అన్ని సైడ్స్ లాస్ట్ టిప్ వరకు పొంగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. మా వాడైతే మాట్లాడితే నన్ను ఈ పూరీలు చేయమని అడుగుతాడు. యాక్చువల్లీ నేను అన్ని వంటలు బాగా చేస్తాను అనుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో పూరీలు. ప్రతి పూరి పొంగుతుందండి నేను చేసింది, మంచిగా వస్తాయి. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే గోధుమ పిండి వాడడం వల్ల కొంచెం లైట్గా మందంగా చేసుకోవాలి అంతే. ఇంకా మన పూరీల పిండి దాంతో ఎలా ఉంటాయో పూరి నాకు తెలియదు, ఇంకా హోటల్లో తిన్నాను తప్ప దాంతో ఎప్పుడు నేనైతే ట్రై చేయలేదు ఎలా వస్తాయి అనేది. సో ఇప్పుడు మనం కర్రీతో సర్వ్ చేసుకొని తిన్నాం. యమ్మీ యమ్మీ పూరి అండ్ పూరి కర్రీ చాలా బాగా వస్తుంది. నాకైతే నేను చేసుకున్నట్లు చాలా ఫేవరెట్ నాకు పూరి. మీలో ఎంతమందికి పూరి అంటే ఫేవరెట్ చెప్పండి, నచ్చిందా? అయితే ట్రై చేయండి ఒకసారి ఈ టిప్స్తో, సింపుల్గా అయిపోతుంది హడావిడి లేకుండా. బాయ్ బాయ్, శుక్రియా, శుభం.